గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలను తప్పుబట్టారు కాంగ్రెస్ ఎంపీలు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఉందో వాళ్ళు 15% వరకు పెంచాలి, 18% వరకు పెంచాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా పార్లమెంట్లో కూడా మేము వాయిస్ రేజ్ చేసి న్యాయం కోసం పోరాడి బడుగు బలహీన వర్గాలకు రైట్ఫుల్ వాళ్ళ హక్కు ఏదైతే ఉన్నదో ఎక్స్‌పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూ, బడ్జెట్ అలొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము పోరాడతామని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. ఓకే మిత్రులకు ఇంకొక విషయం, 5 లక్షల మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ప్రతి అసెంబ్లీలో 4,500 మంది నిరుద్యోగ యువకులకి ఉపాధి కల్పించేటటువంటి అవకాశం వస్తుంది. ఏ రకంగా ఒక్కొక్క అసెంబ్లీలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగులకి 4,500 మందికి నిరుద్యోగ యువకుకి ఉపాధి కల్పించడం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వారు కూడా మళ్ళీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తారు. ఇది కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి మండల స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా ఈ టైం ఫ్రేమ్లో పూర్తి చేసి జూన్ 2వ తారీఖున ఈ శాంక్షన్ పత్రాలు వారికి అందించడం జరుగుతుంది.